ఎక్కువ ఆలోచిస్తే డేటా ఖరాబ్ అవుతుంది రైట్. అలాంటి వాటిలో మనం ఏంటి అంటే ఎక్కువ రీసెర్చ్ చేయాలి చేస్తే అప్పుడు దెన్ వి విల్ గెట్ సమ్ ఐడియాస్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీ హౌ దే డు ప్రొడక్ట్. సో ఇక్కడ కూడా చాలా మందికి ఐటీ కంపెనీలో ఏం చేస్తారో కూడా మీకు తెలియదు, చాలా మంది తెలియదు. ఈవెన్ నేను బీటెక్ చేశాను, నాకు కూడా తెలియదు. నాకు ఒకటే ఉంటుంది బీటెక్ లో, నాకు పాస్ కావాలి, పర్సెంటేజ్ రావాలి. మరి ఆఫ్టర్ పాస్ అయిన తర్వాత బయటకు వస్తే ఏం జాబ్ చేయాలి? ఐటీ ఏం జాబ్ చేయాలి? టెక్నికల్ నాన్ టెక్నికల్? ఏం జాబ్ చేయాలి? టెక్నికల్ చేసి డబ్బులు ఎక్కువ వచ్చాయా? నాన్ టెక్నికల్ టెక్నికల్ చేస్తే బాగుంటుంది. So, you people are want to do job in technical zone? Yes, sir. Are you sure? Yes, sir. Okay, cool. So, అయితే కోడ్ రాసేటప్పుడు డెవలపర్ కొన్ని సెటప్ చేస్తారు. ఏం చేస్తాడు? సెటప్. సో దాని ఐటీ టర్మినాలజీ లో ఎన్విరాన్మెంట్స్ అంటారు. ఏమంటాం? ఎన్విరాన్మెంట్స్. ఏమంటాం? ఎన్విరాన్మెంట్స్. సో మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయంటే 5 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? 5 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఎన్ని ఉంటాయి? 5 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. So, we have 5 types of environments. How many types of environments do we have? 5 types. 5 types, right? So first one is the local environment. Enti? Local environment. See, this is the local environment. Okay? And next one is the dev. Next one is the QA. Next one is the production. Next one is the production. So previously, see, so మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. సో ఒక 20 years బ్యాక్ అంటే మీరు చిన్న పిల్లలు అనుకోవచ్చు, ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్, ఓకేనా? సో ఒక స్టేట్ లో మినిమం 10 మెంబర్స్ ఇంజనీర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటుండే? 10 మెంబర్స్. ఓకే, ఒక 20 years బ్యాక్ అయితే ఒక టౌన్ లో ఒకటే ఇంజనీర్ ఉంటుండే. ఏముంటుండే? ఒకటే ఇంజనీర్ ఉంటుండే. సో మనం చిన్న ఉన్నప్పుడు చాలా మంది చెప్పారు, అరే చూడు మా అన్నయ్య జాబ్ చేస్తుంది, ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు కూడా రావాలి అని అన్నారు మీ పేరెంట్స్? అన్నారా? గుర్తొస్తున్నా? సో కొద్ది మందికి ఏమన్నారు, బిడ్డ మీరు అట్లా పెళ్లి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మంచిగా ఏం చెప్తారు, ఒక మోటివేషనల్ స్టోరీ మనం కూడా చెప్తుంది, రైట్? సో లోకల్ ఎన్విరాన్మెంట్ ఏముంటుందంటే అది మొత్తం కోడ్ ఉంటుంది. ఏముంటుంది? ఏముంటుంది? సో మొత్తం కోడ్ ఇక్కడ రాస్తారు. సో దీని యూఆర్ఎల్ ఎట్లా ఉంటుందంటే https లోకల్ హోస్ట్ 8080 instagram.com. ఏముంది? https లోకల్ హోస్ట్ మనకి ఏమని కనిపిస్తారు బయట? ఇన్స్టాగ్రామ్. మరి ఇది ఎక్కడ ఉంది బై? ఇది బ్యాక్ ఎండ్ లో ఉంది. ఎక్కడ ఉంది? బ్యాక్ ఎండ్ లో ఉంది. ఇదంతా ఇక్కడ ఏముంటది? 100% కోడింగ్ ఉంటుంది. సో కొద్దిమంది నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు కాదంటే ఫేస్బుక్ అంటారు. అవునా? మనం అనుకుంటాం ఏమో ఫేస్బుక్ లో పని చేయడం, నేను రోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను, ఆయన అలా అంటే అవి పెడుతున్నా అది పెడుతున్నా, బట్ డేటా అంటే కొద్దిమందికి డౌట్ వస్తుంది, రైట్? ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఫ్లిప్కార్ట్ అంటారు. ఫ్లిప్కార్ట్ ఏం పని చేస్తావు? నేను ఆల్రెడీ డెవలప్ చేసిన కదా, మేము బుక్ చేసుకుంటున్న ఐడియా వస్తుంది, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ లోకల్ ఎన్విరాన్మెంట్ లో 100% కోడ్ ఉంటుంది. ఏముంటది? 100% కోడ్. సో జమానా ఒక 20 years బ్యాక్ ఏమైతుందంటే ఈ లోకల్ లో ఉన్న కోడ్ ని పబ్లిష్ చేస్తుండే. ఏం చేస్తుండే? పబ్లిష్ చేసినప్పుడు పబ్లిక్ ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఆ కోడ్ ఎవరికైనా అర్థమవుతుంది? 100లో 1000లో అవునా కదా? సో అందుకోసమే స్టేట్ ఒక ఇంజనీర్ ఉంటుంది. ఏమైందంటే డిస్ట్రిక్ట్ ఒక ఇంజనీర్ ఉంటుంది. ఎందుకు ఉంటుండే? అర్థం కాదు. నో వన్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ ద కోడ్. నౌడేస్ వి హావ్ ద UI. ఒక మంచి బ్యూటిఫుల్ UI ఉంది. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటే మనం 10 సార్లు కింద చూస్తాడు. అరే ఏం ఎంటర్ చేయాలి, ఏం ఎంటర్ కొట్టాలి అని నా ఫ్రెండ్ ని అడుగుతాం, రైట్? అరే ఫ్రెండ్ ఏం కొట్టాలి దీంట్లో? అరే పిచ్చిదా అక్కడ ఏముంటుంది? యూజర్ నేమ్ కొట్టాలి. అరే నాకు యూజర్ నేమ్ లేదు, ఏం చేయాలంటే రిజిస్టర్ అని చెప్తారు. ఏమంటది? సో రిజిస్టర్ అయిన తర్వాత అంతే కదా, ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ కొడితే వస్తుందా? నాకు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేదు, నేను వెళ్ళి నవీన్ నెట్వర్క్ అంటే వస్తుందా? ఫస్ట్ ఏం చేయాలి? రిజిస్టర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. అప్పుడు ఒక లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు లాగిన్ చేసి ఏమైతుంది? ఓపెన్ ఏమైతుంది? అయితే జమానాలో ఏమైతుందంటే ఈ లోకల్ ఎన్విరాన్మెంట్ ని పబ్లిక్ చేస్తుంది. లోకల్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది? సో ఈ పబ్లిక్ చేసినప్పుడు పబ్లిక్ అర్థమవుతుందా? ఒక ఇన్వెస్టర్
ఇన్స్టాగ్రామ్ అనే ఒక ఇన్వెస్టర్ ఒక క్లయింట్ దాదాపు ఒక 400-500 సిఆర్ పెట్టి అప్లికేషన్ చేయించుకుంటాడు. ఎంత? 400-500 సో 400-500 సిఆర్ పెట్టి ఓన్లీ నలుగురే పడితే నా డబ్బులు ఎప్పుడు వస్తాయి? అంతే కదా. 400-500 సిఆర్ మనకు కావాలంటే ఎలా చాలా కష్టం అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుండే వాళ్ళు, ఏం చేస్తుండే అంటే లైక్ ఇలా రాదు పోయి నేను 400 సిఆర్ పెట్టినా నాకు చాలా మంది పబ్లిక్ వాడితే నాకు డబ్బులు వస్తాయి. ఓకే అని వాడు ఏం చేసిండు, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఏముంటుండే, ఫస్ట్ వర్షన్ లో ఏముంటుండే అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ లో లోకల్, నెక్స్ట్ ప్రొడక్షన్, లోకల్ అండ్ ప్రొడక్షన్. ఇది 1 ఇది 2. ఫస్ట్ జనరేషన్ లో 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? లోకల్ ఏమున్నాయి? కోడ్. అదే కోడ్ ఎక్కడ వెళ్ళింది? పబ్లిక్. పబ్లిక్ అంటే ఎవరు? యూజర్స్. ఓకేనా. దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా? ఉండదు. తర్వాత ఏం చేసిండు, ఇన్ని డబ్బులు పెడుతున్నాం కదా ఇట్లా కాదని చెప్పేసి ఏం చేసిండు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసాడు సెకండ్ వర్షన్. ఇదేంటిది? సెకండ్ వర్షన్. ఏంటిది? ఈ సెకండ్ వర్షన్ లో ఏమైందంటే తల్లి లోకల్ ఉంది. ఓకేనా. లోకల్ లో మొత్తం ఏముంది? ఏముంది? కోడ్ ఉంది. కోడ్ తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ రాదు కోడ్ అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసిందంటే యూఐ గా మార్చాడు. ఎట్లా మార్చాడు? యూఐ అంటే చెప్పండి. యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్. ఐ హోప్ యు అండర్స్టాండ్ ఆల్. సో యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అప్పుడు కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయము, ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్రియేట్ చేయము, ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ చేయము, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోమని కనిపిస్తుంది. అంటే పబ్లిక్ ఏమనిపిస్తుంది, అరే గిరిగా మంచిగా దీన్ని వాడదాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడ చూడండి యూఆర్ఎల్ మారిపోతుంది. దీన్ని ఏమంటారు మనం? యూఆర్ఎల్. ఏమంటారు? సో ఇక్కడ యూఆర్ఎల్ మారుతుంది చూడండి. https dev.start1.instagram.com ఇది యూఆర్ఎల్. ఇదేంటి? డేవిడ్ మూమెంట్. ఏంటిది? డేవిడ్ మూమెంట్. అంటే ఇప్పుడు డెవలపర్ కోడ్ రాసిందా? డెవలపర్ రాసిందా? దేవుడు రాసిందా? ఎవరు రాసిండ్రు? రాసిన కోడ్ కరెక్టే పనిచేస్తుంది. మరి దీన్ని యూఐగా మార్చిన. యూఐగా మార్చిన తర్వాత ఎలా పనిచేస్తుంది అని వాడు చెక్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వాలి, నేను కోడ్తో లాగిన్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ ని కోడ్ని కాస్త యూఐగా మార్చిన. యూఐగా మార్స్తే సమ్ టెంప్లెట్ వచ్చింది. ఒక టెంప్లెట్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కరెక్ట్ రన్ అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. యూఐలో కూడా బాగా పనిచేస్తుంది. ఓకేనా. లోకల్లో పనిచేస్తుంది యాజ్ వెల్ యాజ్ యూఐలో పనిచేస్తుంది. అర్థమవుతుందా తల్లి? ఐ హోప్ యు అండర్స్టాండ్ గైస్. లోకల్లో పనిచేస్తుంది యాజ్ వెల్ యాజ్ అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఉంది డెవలపర్. ఓకే దీన్ని క్యూఏ పీపుల్కి పంపిద్దాం. ఎవరికి పంపిద్దాం? క్యూఏ అంటే ఎవరు? టెస్టర్స్. ఎవరు? టెస్టర్స్. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, ఇదేంటి? యూఆర్ఎల్ కదా. ఇన్స్టాగ్రామ్ కి ఏంటి? లాగిన్ ఫంక్షనాలిటీ అనుకోండి. ఏంటిది? లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ ఏముంటుంది తల్లి? యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. ఏముంటుంది? యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. డెవలపర్ ఏం కోడ్ రాస్తుండ్రు? ఆ యూజర్ నేమ్ కరెక్ట్ ఇవ్వాలి, పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వాలి. అప్పుడు లాగిన్ అవుతుందా కదా? దాన్ని ఏమంటున్నాం? పాజిటివ్ టెస్టింగ్ అంటున్నాం. ఏమంటున్నాం? డెవలపర్ ఎప్పుడైనా పాజిటివ్ విజన్ తోనే వర్క్ చేస్తాడు సార్, గుర్తుపెట్టుకోండి. డెవలపర్ ఎప్పుడైనా కోడ్ రాసేటప్పుడు పాజిటివ్ దానిపైనే పనిచేస్తాడు. ఓకేనా. టెస్టర్ ఏం చేస్తుంటాడు? టెస్టర్ అంటే నీకు బల్బ్ ఇచ్చిన అంటే ఎలా చెక్ చేస్తావు? పాజిటివ్ చెక్ చేస్తావు, నెగటివ్ చెక్ చేస్తావు. ఒక టెస్టర్ ఇస్ ఈక్వల్ టు ఒక యూజర్. మనం కొన్ని కోడ్ల మంది యూజర్స్ లాగా మనం టెస్ట్ చేయాలి. డెవలపర్ ఎప్పుడైనా పాజిటివ్ తో చెప్తాడు. ఏమని చెప్తాడు? బాస్ ఐ డిడ్ మై కోడింగ్, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్, కుడ్ యు ప్లీజ్ చెక్ అని చెప్తాడు. అప్పుడు టెస్టర్ ఏం చేస్తాడు? ఓకే బాస్ నేను చెక్ చేస్తాను అని చెప్పేసి క్యూఏ పీపుల్ తీసుకున్నారు. వీళ్ళంతా తీసుకొని ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఇది ట్రూ ఇచ్చారు, ఇది ట్రూ ఇచ్చారు, ఇది లాగిన్ అవుతుందా అవదా? సో ఇంతేనా మీ టెస్టింగ్? ఇంకేముంది? డెవలపర్ కోడ్ రాస్తారు, మీరేం చేయాలి? ఓన్లీ ఒక్క టెస్టింగ్ చేసి అయిపోయినా కదా? ఏం చేయాలి? డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగిటివ్ టెస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నెగిటివ్ టెస్ట్ కేసెస్ ఫెయిల్ చేసావు అనుకో, నెగిటివ్ కేసెస్ నువ్వు ఫెయిల్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఏం చెక్ చేస్తే చెప్పండి. ఇంకా ట్రూ, ఫాల్స్. ఇక్కడ ఏమైతుంది? ఫాల్స్, ట్రూ. ఏమైతుంది? ఫాల్స్, ఫాల్స్. ఏమైతుంది? అంతే కదా. ఇంతకంటే ఎక్కువ చెక్ చేస్తామా చేయమా? చేస్తాం. అర్థమైందా? టెస్టర్ అంటే చాలా ఇన్ డెప్త్ గా చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇదే చెక్ చేసి పంపించు, అంత బాగుందని పబ్లిక్ కి పంపించినావు.
దీంట్లో ఆ అమ్మాయి ఉంది హీనా. హీనా నేమ్ నేమ్ నౌషి నౌషి నౌషిదా అదే ఏదో చూడండి. ఇప్పుడు ఏం చేసింది నౌషిద్, ఏం చేసిందంటే యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేసి నీకు చెక్ చేయాలి, ఏ కేసు చెక్ చేసి పంపించిండు. కానీ నౌషిద్ చాలా తెలివికల అమ్మాయి. ఓకే, యూజర్ నేమ్ ఇవ్వలేదు, పాస్వర్డ్ ఇవ్వలేదు. అప్పుడు లాగిన్ అయింది అనుకోండి, అప్పుడు అమ్మాయి ఏం చేస్తారు, అమ్మో ఇది చాలా డేంజర్ ఉంది భయ్, అవునా కదా, యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. కానీ ఇది వర్క్ అవుతుంది, ఇది మాకు కొంప ముచ్చటట్టు ఉందని చెప్పేసి ఏం చేస్తుంది, పోస్ట్ చేస్తారు. అంతే కదా, ఏం చేస్తారు అని ఎవరు వాడకంటే చాలా డేంజర్ ఉంటుంది, నేను వాడాను చాలా డేంజర్ ఉంది, ఎవరోజు ఓపెన్ అవుతుంది, జ్యోతి ఓపెన్ అవుతుంది, ప్రవళిక ఓపెన్ అయిపోతుంది, కావ్య ఓపెన్ అవుతుంది. తప్పు కదా, నేను ఎవరోతో చాటింగ్ చేసినా అంతా తెలిసిపోతుంది కదా, మీరు ఎవరు వాడద్దు అని చెప్తుంది. అవునా కదా, అంటే ఈ కేసు మిస్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చిందా వచ్చిందా అంటే టెస్టర్ అంటే ఇన్డెప్త్ గా చెక్ చేయాలి. అదే చాలా ఇన్డెప్త్ గా చెక్ చేయాలి. చాలా మంది అమ్మాయిలు ఐటీ కంపెనీలో ఎక్కడ ఉంటారంటే ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఎందుకు ఉంటారంటే ఒక మనిషిలో బొక్కలు పెట్టాలంటే ఎవరికి ఉంటారు మెయిన్, ఒక మనిషిలో తప్పులు పెట్టాలి అంటే పేషెన్సీ అంటే ఇప్పుడు తెలుసా వీళ్ళకి ఎంత మంచి పేషెన్సీ ఉంటుందంటే 66 చుక్కలు అండ్ 42 వర్షాలు ఎంత పేషెన్సీ వేస్తుంటారు. అవునా, ఒక పేషెన్సీ వేసి ఒక ముగ్గు తీసి ఒక ఫోటో తీసి ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్రెండ్ మమ్మీ అబ్బా జబర్దస్త్ చేసిన అంటే బ్లాక్ టిక్ చేసుకున్న కూడా మర్చిపోతున్నారు. సో అంటే ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలో టెస్టింగ్ లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే తప్పులైనా సరే చాలా నీట్ గా చెప్తుంటారు. డెవలపర్ కోడ్ రాసిండు, కోడ్ రాసినప్పుడు ఆ డెవలపర్ కొద్దిమంది అమ్మాయిలు ఎలా చెప్తారంటే ఆ డెవలపర్ యూజర్ నేమ్ ఎంటర్ చేయలేదు, పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు, ఏం చేస్తా పనిచేస్తుంది చూసుకోవాలంటాడు అని ఇలా చెప్తారు ఒక ర్యాపర్. కానీ కొద్దిమంది ఎలా చెప్తారు నీట్గా, యూ డిడ్ 100% ఇస్ కరెక్ట్, ఓకే చాలా బాగా చేస్తావు, బట్ నువ్వు చూసావో చూడలేదు, బట్ నేను ఒక చిన్న అబ్జర్వేషన్ తీసుకొచ్చాను దగ్గరికి. సో ఒక యూజర్ నేమ్ ఇవ్వలేదు, ఒక పాస్వర్డ్ ఇవ్వలేదు, అలాంటప్పుడు ఎందుకు డెవలపర్ ఇది ఓపెన్ అవుతుంది, ఒకసారి చూసుకోరా ప్లీజ్. బాగుందా, ఈ స్లైడ్ బాగుందా, మీరు ఇప్పటి నుంచి సెకండ్ స్లైడ్ యూజ్ చేయాలి. ఒక తప్పుని కూడా మనం ఎంత నీట్గా చెప్పాలి అంటే అవతల ఏమంటాడు, ఓకే క్యూరీ, ఓకే ప్రవళిక, ఓకే కావ్య, ఐ విల్ టేక్ ఇట్, నేను తీసుకుంటాను, నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఓకే సరే, ఈ కేసు చెక్ చేసింది, అప్పుడు చెప్తుంది ఇది ఫెయిల్ అవుతుంది. సరే ఏమని చెప్పిండు, నీ పేరు ఏదంటే సర్వర్ అర్చన కదా, అర్చన ఏం చెప్పిండు, 2 ఎంటీ ఇస్తామని చెప్పిండు అమ్మాయికి, జీకి చెప్పిండు 2 ఎంటీ ఇస్తే ఏమో ఉండదు కదా. కానీ సర్వర్ మన అర్చన ఏం చేసింది, ఇంకొక నెగిటివ్ టెస్ట్ కేసెస్ తీసుకొని వచ్చింది. ఏం చేసింది, ఒకటి ట్రూ ఇస్తుంది, ఇది ఎంటీ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఓపెన్ అయిపోతుంది. అర్థమవుతుందా, ఓపెన్ అయిపోతుంది. అప్పుడు డెవలపర్ ఏమనుకుంటాడు, డెవలపర్ ఒకటే ఉంటాడు, వెనెవర్ ఐ యామ్ గివింగ్ ద వాలిడేషన్ ఇన్ మ్యారేజ్ అసలు ఎట్ ద టైం ఇట్ ఇస్ వర్కింగ్, అదే మన దాని కింద ఉంటాడు. ఇవి ఏం చెక్ చేసినా నాకు ఓపెన్ కాదంట. కానీ ఏమేం చేస్తుంది, ట్రూ ఎంటీ కేసెస్. అంటే ఎందుకు ఇలా చెక్ చేయాలి అంటే ఒక ప్రొడక్ట్ మీద మంచి క్వాలిటీ ఉండాలి అంటే మనం టెస్ట్ చేయాలి, ఒక ప్రొడక్ట్ కి గ్రోత్ రావాలి అంటే మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఈ కేసు మిస్ చేసినాం అనుకో, ఆ అర్చన లాంటి అమ్మాయి ఎంతో మందికి చెప్తుంది ఇది వాడకండి, ఇది ఇన్వాలిడ్ ఉంది సంథింగ్. ఇంకేం కేసెస్ ఉంటాయి చెప్పండి, ఎంటీ ఎంటీ ఫాల్స్ ఫాల్స్ ఎంటీ, ఇవన్నీ కూడా ఏమైతే ఏమైతే అర్థమవుతుందా. సో ఇలా మనం టెస్ట్ చేస్తారు ఒక టెస్టింగ్ టీమ్. ఓకేనా, సో డెవలపింగ్ టీమ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్ కేసు మాత్రమే రాస్తారు. పాజిటివ్ కేసు రాసి నువ్వేం రాసినా కూడా ఇది వర్క్ అవ్వదు, నువ్వేం రాసినా కూడా ఇది వర్క్ అవ్వదు అని చెప్తారు. బట్ మనం ఏం చేయాలి, ఎఫెక్టివ్ ఎవరి కోసం చెక్ చేస్తారు, ఎవరు సేఫ్టీ చూస్తారు, డెవలపర్ ఎవరు సేఫ్టీ చూస్తారు, ఎవరు సేఫ్టీ చూస్తారు, యూజర్ కోసమే కదా మీరు అప్లై చేస్తుంది, అంతే కదా. సో క్వశ్చన్ ఎప్పుడైనా మీరు అడుగుతుంటారు లైక్ క్యూఏ ఎవరి కోసం వర్క్ చేస్తారు, ఎవరి కోసం పని చేస్తారు, టెస్టర్స్ కోసం అనుకుంటున్నారు. అదే అలాగా దేవుడు ఎవరి కోసం వర్క్ చేస్తారంటే టెస్టర్స్ కోసమే ఎక్స్ప్లెయిన్ చెప్పాలి. ఎవరి కోసం, సో ఎన్ని టైప్స్
ఓవరాల్ ప్రజెంట్ చేస్తారు ఇంకొకటి రాలేదు ఓకేనా సో ఈ టాపిక్ మీ కెరియర్ లో ఎప్పుడైనా ఉంటారా సో ఇట్ ఈస్ యూస్ఫుల్ సెషన్ ఆర్ ఎస్ నో సో మీరంతా గుర్తుంటారు కదా డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మన అవుతుంది యాప్ ఓకే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇది వెరీ యూస్ఫుల్ సెషన్ ఓకే సో క్యూఏ తర్వాత ఎక్కడ పంపించినాం ప్రొడక్షన్ పంపించాం ఎక్కడ పంపించినాం ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఎట్లా ఉంటుందంటే www instagram.com అని ఉంటుంది ఏముంటుంది instagram.com ఇది ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఇదేంటిది ప్రొడక్షన్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి తల్లి మనకి ఏమేమి ఉన్నాయి 4 ఉన్నాయి సార్ మీరు 5 ఇచ్చారు కదా 4 కనిపిస్తుంది ఇంకోటి కనిపిస్తుంది అని డౌట్ వస్తుంది కదా అయితే ఏమవుతుందంటే రీసెంట్ గా ప్రతి కంపెనీలో 5 ఎన్వైరన్మెంట్స్ వాడతారు ఎన్ని వాడతారు 5 వాడతారు నేను చెప్తాను ఓకే మన కావ్య సోనీ మన సోనీ ఏదంటే 12th ఫ్లోర్ లో ఉంది ఆమె ఇల్లు ఎక్కడ ఉంది 12th ఫ్లోర్ ఆ ఇంట్లో రైస్ అయిపోయింది ఏమైపోయింది రైస్ అయిపోతే ఈ మనకి ఇప్పుడు చెప్పింది విద్య విద్య మీనంటే చెప్పింది ఏమని చెప్పింది రైస్ అయిపోయింది తీసుకెళ్ళని చెప్పింది తీసుకెళ్ళి ఏముంది పప్పు స్టోర్ ఉందా ఏం స్టోర్ ఉంది రైస్ స్టోర్ ఏముంది విద్య ఏం చేసింది ఎన్ని కావాలి అంటే 3 ప్యాకెట్స్ కావాలి 3 ప్యాకెట్స్ కావాలని చెప్పింది ఎన్ని చెప్పింది 3 ప్యాకెట్స్ సరే ఏం చేసింది విద్య మీద నేను పట్టుకోండి గాయత్రి మన దగ్గర వర్క్ చేస్తుంది ఓకే సరే ఇద్దరు పార్ట్నర్స్ ఓకే సరే మనం వెళ్దాం పదా అని చెప్పేసి చెప్పింది అప్పుడు నిత్య ఏం చెప్పింది నాకు ఇంకో క్లయింట్ ఉండు నువ్వు వేసేసి రాకుండా గాయత్రి చెప్పింది గాయత్రి తీసుకొని ఒక్కొక్క రైస్ బ్యాగ్ తీసుకొని ఏం చేసింది ఆటోలో తీసుకొని వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చింది సో అప్పుడు ఏమైంది లిఫ్ట్ ఖరాబ్ అయింది ఏమైంది అప్పుడు గాయత్రి ఏం చేయాలి ఆ ఉన్నదే ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని పోతాడు కదా కానీ డబ్బులు వస్తాయి కదా అప్పుడు తీసుకోపోతా సో ఒక బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు వెళ్ళేటప్పటికి హాఫ్ అన్ అవర్ టైం అయింది ఎంతైంది అప్పుడు మన సోనీ ఏం చేసింది థ్యాంక్ యూ గాయత్రి అని చెప్పి ఓకే ఆమె అనుకుంటుంది నువ్వు రావచ్చు అని ఇంకా రాసుకో క్లయింట్ ఆమె చేసాను సరే నెక్స్ట్ బ్యాగ్ తీసుకెళ్ళిపోయింది సో నెక్స్ట్ బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ దానికి హాఫ్ అన్ అవర్ అయింది కదా సో సెకండ్ టైంకి 10 minutes అవుతాయి కదా ఇస్తాను ఎంత టైం అవుతుంది అవునదే అవునా మళ్ళీ సెకండ్ 50 kgs బ్యాగ్ తీసుకుని వెళ్తుంది 12th ఫ్లోర్ అప్పుడు ఎంత టైం ఎక్కువ అవుతుంది 45 minutes ఏంటండి మళ్ళీ సోనీ బయటకు వచ్చింది ఈ అండ్ స్మైల్ ఇచ్చింది ఓకే సరే మళ్ళీ థర్డ్ బ్యాగ్ తీసుకుంది ఇప్పుడు థర్డ్ బ్యాగ్ ఎంత 10 minutes ఇక్కడ కండిషన్ ఏమంటే ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆమె ముందు పెడుతుంది పెట్టేటప్పుడు ఆమె ఎనర్జీలోకి ఏం చేస్తుంది త్రో చేస్తుంది అప్పుడు ఏమైతుంది మొత్తం రైస్ మొత్తం మా హ్యాండ్ బ్యాగ్ పడిపోతుంది అప్పుడు సోనీ ఏమంటుంది అరే అరే గాయత్రి చెప్తే నేను వచ్చేదాన్ని కదా ఏం సరే సారీ ఏమనుకోవద్దు అని చెప్పేసి ఎవరు చెప్తారు గాయత్రి చెప్తారు ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి ఈమె డబ్బులు ఇచ్చేస్తారు $10 ఇచ్చేస్తారు ఇచ్చేసి సరే ఎంతో అంత ఓకే తర్వాత క్లీన్ చేసి బ్యాగ్ వేసుకుంది ఒక 3 months దాకా రైస్ అయింది అన్నమాట ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సోనీ మళ్ళీ గాయత్రికి కాల్ చేస్తారా చేయరా సోనీ వాళ్ళ అన్నీ అన్నాడు ఏ సోనీ గాయత్రికి కాల్ చేయరా వాళ్ళ అన్నీ అంటున్నాడు ఏ అపరా భయ్ ఏమి ఇచ్చింది లాస్ట్ టైం తీసుకొచ్చి నాకు పెద్ద పని చెప్పింది అంటే ఏమైతుంది ఇక్కడ క్లయింట్ వెళ్ళిపోతుందా ఇంకోటి సాటిస్ఫై కాదు అవునా అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఏమైతుందంటే తల్లి ఇక్కడ ఎన్నోసార్లు ఇక్కడ కోడ్ రాస్తుంది కదా ఈ కోడ్ మొత్తం ఇక్కడికి ఎలా డిప్లాయ్ అవుతుంది అంటే సర్వర్ ద్వారా అవుతుంది కదా ఎవరి ద్వారా అవుతుంది సో మళ్ళీ ఇక్కడ కోడ్ ఎక్కడ అవుతుంది ఇక్కడ వస్తుంది సో ఎలా వస్తుంది సర్వర్ 2 అండ్ ఇక్కడ కోడ్ ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఎన్నిసార్లు డిప్లాయ్ అయింది ఎన్నిసార్లు అయింది 3 times అయితే ఇందాకనే ప్రాబ్లం చూసాం అవునా ప్రాబ్లం చూసినాం మళ్ళీ క్లయింట్ వాడికి నచ్చకపోతే వెళ్ళిపోతాడు ఏ క్లయింట్ అయినా వెళ్ళిపోదు ఉంటేనే డబ్బులు వస్తాయి అవునా కదా సో ఇక్కడ కాదు ముచ్చట అని చెప్పేసి ఈ మధ్యలో స్టేజింగ్ అనే మనం తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు ఆర్ హార్ట్ ఫిక్స్ ఏమంటున్నాం సో దీని యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే
http is htc.slot3.instagram.com ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు స్టేజింగ్ వచ్చినప్పుడు ఏమైతుంది తెలుసా మూడోసారి కూడా ఈమె ఎలా తీసుకెళ్తుంది ఆ మూడోసారి కరెక్ట్ తీసుకెళ్తే ఫోర్త్ టైం కూడా కరెక్ట్ తీసుకొస్తానని నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఏటీఎం మిషన్ ఉంటుంది ఏటీఎం మిషన్ కి ఏటీఎం కార్డు విత్డ్రా చేసినప్పుడు ఒక 3 టైమ్స్ ఫెయిల్ చేస్తే ఏమైతుంది ఇంతకుముందుకు ఏమైతుండే బ్లాక్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ అవుతుందా ఏమని చెప్తుంది ఆఫ్టర్ 24 days తర్వాత 24 hours తర్వాత ట్రై చేయండి కొన్ని అప్లికేషన్స్ ఏమంటుంది ట్రై ఆఫ్టర్ 6 hours సో డైలీ టైం అనేది ఇంక్రీజ్ అవుతుందా రెడ్యూస్ అవుతుందా సో ఇంకా మీరు పెద్దగా లైక్ ఒక 10 years వచ్చింది అనుకోండి అప్పుడు 1 minute ఇస్తారు ట్రై ఆఫ్టర్ 1 minute అంటే కోడ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంతే కదా సో లైక్ ప్రతి డే మన మైండ్ అప్గ్రేడ్ అవుతుందా అప్డేట్ అవుతుందా ఏమవుతుంది మైండ్ ఎప్పుడైనా అప్డేట్ లో ఉండాలా అప్గ్రేడ్ లో ఉండాలా మీ మైండ్ ఎలా ఉంది సో ఎన్ని టైప్స్ ఆఫ్